హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో మా మ్యాథ్స్ గాడి వ్లాగ్ అనమాట. మా మ్యాథ్స్ గాడి కూడా వ్లాగ్ చేయండి అని అయితే అడిగారు. వీడు స్నాక్స్ కోసం అరుస్తున్నాడు అనమాట. పిలుస్తున్నాడు. నేను పనిలో ఉంటే స్నాక్స్ ఇద్దరు అని అయితే తీసుకొని వస్తున్నాడు. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో. వీడికి స్నాక్స్ ఒక్కటి ఉంటే చాలు, ఇంకా ఏం అవసరం లేదు. స్నాక్స్ ఒక్కటి ఉంటే చాలు. ఆ స్నాక్స్ ఇవ్వలేదనుకో మన తల తింటాడు. ఇంకా ఇస్తున్నా ఎందుకు అరుస్తావు అలా? ఎన్నిసార్లు ఇచ్చిన ఇప్పటికి? 2 times అయింది ఇప్పటికే. మార్నింగ్ నుంచి 3 times మర్చిపోయినా. ఇది ఇస్తే చాలు, ఇంకా పరిగెత్తుతాడు. క్లీనింగ్ చేస్తున్నాను అన్నమాట. వాడు కాలర్ని డిస్టర్బ్ చేసి క్లీనింగ్ చేసేటప్పుడు ఇస్తుంది అనేసి క్లీనింగ్ చేసేటప్పుడు అడుగుతాడు. వాడి వేషాలు మామూలుగా ఉండవన్నమాట. ఇక్కడ వచ్చి తింటున్నాడు. ఎందుకు అరుస్తున్నావు? అండ్ మ్యాథ్స్కి 1 hourకి ఒకసారి స్నాక్స్ గుర్తొస్తాయి అన్నమాట. అందుకనేసి వాడు అలా అరుస్తాడనమాట. కూర్చొనివ్వడు. ఇంకా కూర్చుంటే ఇంకా స్నాక్స్ కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఇచ్చేంత వరకు వదలడు వాడు మనల్ని. వానికి బాగా అలవాటైపోయింది అల్లరి చేయడం, స్నాక్స్ ఇప్పించుకోవడం, ఇలా అరవడం, స్నాక్స్ ఇప్పించుకోవడం. ఇదే వాడికి రోజంతా ఇదే పని. నిద్రలో కూడా ఎప్పుడు లేస్తారా వీళ్ళు, ఎప్పుడు స్నాక్ ఇప్పించుకుందామా అని చూస్తుంటాడు. వాడికి ఎక్కువ ఎందుకు ఇవ్వమంటే వాడు ఎక్కువ తినకూడదు అనమాట. ఫుడ్ తింటే వాడికే ప్రాబ్లం అనమాట. అందుకనేసి మేము ఒక లిమిట్గా ఇస్తుంటాం. కానీ లిమిట్ ఏముండదు. ఇంకా వాడు అడిగేసరికి మాకు కూడా జాలనిపించి మేము కూడా ఇచ్చేస్తాము. ఇంకా తప్పదు కదా, ఇవ్వాల్సిందే. వాడి ఫేస్ చూస్తే ఎవరైనా ఇస్తారు. పాపం చాలా అమాయకం ముఖం పెట్టుకొని అడుగుతుంటాడు. ఇక్కడేమో ఫుల్ స్లీప్లో ఉన్నాడు మ్యాథ్స్ గాడు. అండ్ ఇక్కడ మ్యాథ్స్ ఏం వెతుకుతున్నాడంటే వాడి చూయింగ్ గమ్ అనేది ఉంటుందన్నమాట. మేము అలా వచ్చి కూర్చునేసరికి వాడు చూయింగ్ గమ్ తెచ్చుకొని కొరుక్కుంటూ కూర్చోవాలన్నమాట. అందుకు దానికోసం ఎక్కడ పెట్టిందా అనేసి చూస్తున్నాడు. అవేమో పాడేసా అనమాట. పాతగా అయిపోయింటే పాడేసా. ఇంకా వెతుకుతున్నాడు. వాడికి అసలు ఎక్కడ పెట్టినా అది ఎక్కడ పెట్టినా కూడా గుర్తు పెట్టుకుంటాడు. అది ఎక్కడున్నా కూడా కరెక్ట్గా అక్కడికే వెళ్ళి మరీ తెచ్చుకుంటాడు. అంత ఇష్టం మనకి, అంత నాలెడ్జ్ కూడా ఉంది. ఏమంటే అమాయకంగా ఫేస్ పెట్టి మనల్ని మోసం చేస్తుంటాడు అంతే. అండ్ కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి. లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. లైక్ చేయట్లేదు చాలామంది. లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. మర్చిపోకుండా లైక్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ మా మ్యాథ్స్కి స్నాక్స్ గుర్తొచ్చింది. చెప్పాను కదా 1 hourకి ఒకసారి కంపల్సరీగా గుర్తుకొస్తుంది. మార్నింగ్ 7కి నేను లేచిన తర్వాత నాతో పాటు వస్తాడు. మంచిగా ఒక స్నాక్స్ తీసుకొని పోతాడు. సర్లే పాపం మార్నింగే కదా అనేసి ఆకలి అవుతుంటుందేమో అనేసి ఇస్తాను. ఇంకా నన్ను అడిగిన తర్వాత మళ్ళీ నేను ఇవ్వనేమో అనేసి మా హస్బెండ్ని అడుగుతుంటాడు. ఎక్కువ ఇద్దరిని అడుగుతాడు అనమాట. ఇద్దరితో వాడు ఫ్రెండ్గానే ఉంటాడు. ఒక స్నాక్ ఇచ్చి అలాగే చూయింగ్ కూడా తీసుకొని వచ్చాను కొత్తది. ఇక అదైతే ఇప్పుడు తీసుకోలేండి. స్నాక్ తిన్న తర్వాత అదైతే తీసుకుంటాడు. చూయింగ్ గమ్ తీసుకుంటాడు అనమాట. కొరుక్కుంటూ కూర్చోంటాడు టైంపాస్కి. వాడికి అది ఉంటేనే మనల్ని కూడా కొంచెం తల తిన్నాడు. అది లేదంటే ఇంకా మనతో గేమ్స్ ఆడతాడనమాట. వాడితో పాటు మనం కూడా గేమ్స్ ఆడాలి.
అండ్ మా మ్యాక్స్కి కాఫీ అండ్ టీ తాగే హ్యాబిట్ అయితే ఉంది. వాడికి చాలా ఇష్టం అనమాట. పాపం పోయిన జన్మలో కాఫీ బాగా తాగి ఉండింటాడు. ఇప్పుడు మాత్రం ఫుల్ ఇష్టం అనమాట. కాఫీ అండ్ టీ ఏదైనా కానీ ఇష్టమే. ఇంకా వాడికి కూడా మేము ఖచ్చితంగా తాపిస్తామన్నమాట కాఫీ. వాడు తాగుతాడు మాతో పాటే. అండ్ ఈవినింగ్ పిజ్జా అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ఆ పిజ్జా డెలివరీ అయ్యేసరికి మన మ్యాక్స్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఏదో పార్సల్ తెచ్చుకున్నారు వీళ్ళు అనేసి తను కూడా వెయిట్ చేస్తాడనమాట. తనకు కూడా బాగా ఇష్టము పిజ్జాలు, ఎగ్ పఫ్ అలా బాగా తింటాడనమాట. మేము ఏం తెచ్చుకున్నా కూడా వాడికి కూడా ఒకటి ఎక్స్ట్రానే తెస్తాము వాడి కోసము. ఎందుకంటే వాడు కూడా తింటాడు పాపం. తినేటప్పుడు మనము ఇవి తినకూడదు వాడు తెలుసు, కానీ తినే వాటిని వాడికి నోరు ఊరించుకుంటూ మనం తినలేం కదా. వాడు ఉన్నంత వరకు వాడు హ్యాపీగా అన్నీ తినాలన్నదే మా కోరిక. చూడండి ఎట్లా వెయిట్ చేస్తున్నాడో, ఎప్పుడు పెడతారా వీళ్ళు అనేసి. వాడికి ఒక పీస్ అయితే కంపల్సరీ పెట్టేస్తామన్నమాట. వాడి భాగం వాడిదే, మా భాగం మాదే. ముగ్గురం షేర్ చేసుకుంటామన్నమాట, ఎవరి భాగం వాళ్ళదే. ఇంకా వాడు ఫుల్ హ్యాపీగా తింటాడనమాట. వాడికి ఇష్టం ఉన్నప్పుడు మనము అది తినకూడదు ఇది తినకూడదు అని దూరం పెడితే, ఎవరైనా తినేటప్పుడే కదా తినగలిగేది అనేదే మా ఆలోచన అన్నమాట. అందుకనేసి వాడికి ఏదైనా కానీ పెడతాము. వాడు ఆరోగ్యంగా ఉండాలనే మా కోరిక. వాడు అన్నీ తినాలి, అన్నీ అనుభవించాలి అన్నదే నా కోరిక అయితే. మా హస్బెండ్ కోరిక కూడా అదే. అండ్ మ్యాక్స్కి డిన్నర్ పెట్టేశాను. డిన్నర్ టైం అనమాట. మా మ్యాక్స్ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. మా మ్యాక్స్ గారి కోసం ఒక లైక్ ఇవ్వండి. బాయ్.